గుడ్ మార్నింగ్ అండి. ఇంకా నేను వచ్చేసి ఆగస్టు 20వ తేదీన ఒక మైండ్ సెట్ ప్రోగ్రామ్కి వెళ్ళాను. కత్తిబాబు గారు సార్ అరేంజ్ చేసిన మైండ్ సెట్ ప్రోగ్రామ్కి హైదరాబాద్ వెళ్ళాము. హైదరాబాద్లో వెళ్ళిపోయి గోల్కొండలో మనం మీటింగ్ పెట్టారు సార్. మీటింగ్ పెట్టారంటే ఏదో చెప్తారు మైండ్ సెట్ మీద ఏందనే దాని మీద నేను ఆలోచించుకుంటా వెళ్ళి ఆ ప్రోగ్రామ్కి మనం ఏంటంటే అటెండ్ అయ్యాము. అటెండ్ అయిన క్రమంలో సార్ ఒక మాట చెప్పారు. కానీ నేను ఎటువంటి మనం దాంట్లో ఉన్నామంటే నగరంలో మనం ఒక కుక్క కథ చెప్పారు. ఒక పంతులు గారు శారీ గారు కుక్కను తీసుకెళ్తున్నారంటే మేకను తీసుకెళ్తా కుక్క కథ చెప్పించారు. అది టాపిక్ ఎలా ఉంటుంది, అటువంటి సమాజంలో మనం ప్రజెంట్ ఉన్నామండి. ఏదంటే ఆయన మేకను తీసుకెళ్తా అని ఫస్ట్ మనిషి వచ్చేసి నువ్వేంది కుక్కను తీసుకెళ్తానన్నారు. రెండో పర్సన్ సేమ్ కుక్కను తీసుకెళ్తా అన్నారు. థర్డ్ పర్సన్ వచ్చి కుక్కను తీసుకెళ్తాను. కానీ ఈయన తీసుకెళ్తుంది ఏంది అనే దాని గురించి దాంట్లో ఏముంది సత్యం అనేది ఆయన అనుగ్రహించకుండా ఆ క్రమంలో అనుగ్రహించకుండా అది కుక్కే అనుకొని ఆయన కన్ఫర్మ్ చేసుకొని దాన్ని వదిలేశాడు. ఆ క్రమంలో ఏదైతే మనం సాధించాలనుకొని మనం బయట ఎన్ని పనులు, ఎన్ని జాబులు, ఎన్ని ఉద్యోగాలు చేస్తున్నాము, ఆ క్రమంలో ఏమవుతుంది మనకు ఒక్క చోట కూడా మనం ఒక్క చోట సక్సెస్ అయ్యేది కనబడుతుంది. అదేంటి మనకు వచ్చేసి 62,000 ఆలోచనలు వస్తాయి. కానీ ఆ ఆలోచనలన్నింటినీ మనం ఏ ఆలోచన వస్తే ఆ ఆలోచనను బట్టి మనం ఏం చేస్తున్నామంటే దాన్ని పట్టుకొని దాంతో కొన్నాళ్ళు ఈ ఆలోచనతో కొన్నాళ్ళు ఆ క్రమంలో అన్ని ఆలోచనల్ని మనం ఏంటంటే వాడుకుంటా మనం ఎక్కడున్నామో అక్కడే ఉంటున్నాము. అక్కడంలో మనం ఒకే ఆలోచనని కనుక గట్టిగా పట్టుకుంటే మనం సక్సెస్ అవుతాం. దాని మీద మనం వెస్టీజ్ మనం ఎక్కడో వెతుకున్నాం డబ్బు అనేది. ఆ డబ్బు ముందుగా ఆరోగ్యం, తర్వాత ఆదాయం, ఆరోగ్యంతో పాటు ఆదాయంతో పాటు నేము ఫేము ఒకే ప్లాట్ఫామ్ మీద ఉంది. అదే ప్లాట్ఫామ్ మన వెస్టీజ్. ఆ క్రమంలో వెస్టీజ్లో కనుక నిలబడిగలిగితే మనమంటూ ఒక 1 to 5 years మనమంటూ నిలబడగలిగితే నేను కాదు నా వెనకమాల తరం, నా తర్వాతి తరం, నా పిల్లలు కూడా వాళ్ళ జనరేషన్ కూడా లైఫ్ సెటిల్ అయిపోయింది. థ్యాంక్ యూ. విష్ యూ వెల్త్. ఐఎమ్ రిచ్. థ్యాంక్ యూ అండి. టుడే ఇవాళ వచ్చేసి మనం కంపెనీ తరఫున వెస్టీజ్ అవార్డ్ ఫంక్షన్కి మనం అటెండ్ అయ్యాము. మనం స్టార్ లెవెల్కి అచీవ్ అయ్యి స్టార్ అవార్డు తీసుకోవడం జరిగింది. ఈ క్రమంలో నాకు నేనుగా దీంతో పాటు వచ్చిన కాకుండా ఎక్స్ట్రా ఫండ్స్, ట్రావెల్ ఫండ్ ప్లస్ కార్ ఫండ్ నెక్స్ట్ అవార్డ్ ఫంక్షన్ కల్లా నేను హౌస్ ఫండ్ తీసుకుంటూ గ్రౌండ్ వీసుడిగా నేను అవార్డు తీసుకుంటానని కన్ఫర్మ్ చెప్తున్నాను. థ్యాంక్ యూ. విష్ యూ వెల్.